కడప జిల్లాలో 5454 టిట్కో గృహాలను అందజేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టిట్కో గృహాల నిర్మాణంపై ఎమ్మెల్యే రెడ్డెప్ప గారి మాధవిరెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. పెండింగ్ పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు టిట్కో గృహాలు అందజేసే పనిలో పడ్డారు. డ్రైనేజ్ పనులు, సీసీ రోడ్లు పనులు సర్వేగంగా పూర్తి చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వినోద్ కుమార్ అందిస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి చేస్తుందనేది చూసుకుంటే కడప జిల్లా వ్యాప్తంగా కూడా కడప గడపలో కూటమి అభివృద్ధి ఫలాలు మనం చూస్తూనే ఉన్నాం. అలాగే ప్రస్తుతం చూసుకుంటే కడప జిల్లాలో ఇల్లు లేని పేదవాళ్ళకి 2014 ఏదైతే టీడీపీ గవర్నమెంట్ ఉండిందో ఆ సమయంలోనే టిట్కో ఇల్లు ఇవ్వడం జరిగింది. సో దాని ఫలితంగానే కొన్ని కన్స్ట్రక్షన్స్ కూడా చాలా చోట్ల జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 5454 ఫ్లాట్స్ అయితే ఆ క్రమంలో కన్స్ట్రక్షన్ దాదాపు 95% కన్స్ట్రక్షన్ జరిగినా కానీ తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం జగన్ హయాంలో ఈ టిట్కో ఇళ్లకు మేమే ఇస్తాము అని చెప్పి బిల్డింగ్లకు రంగులు మార్చడం కోసమే కొన్ని కోట్ల రూపాయల వ్యర్థంగా చేయడం జరిగింది. కానీ ఎటువంటి లబ్ధిదారుడికి ఎవరికి కూడా ప్రయోజనం అనేది చేకూరలేదు. అదే విధంగా చూసుకుంటే ఆ పెట్టిన డబ్బులు వృధా అయిపోగా వాళ్ళ కార్యకర్తలకో చిన్నపాటి నాయకుల కోసమో ఈ కోట్ల రూపాయల ఖర్చును అయితే పెట్టడం జరిగింది. కానీ ఫలితం అయితే శూన్యం. 2014 టీడీపీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి టిట్కో ఇళ్లను మళ్ళీ 2024 అంటే 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే ప్రభుత్వం, కూటమితో వచ్చిన ప్రభుత్వం ఈ టిట్కో ఇళ్లను ఏవైతే పనులు పెండింగ్ ఉన్నాయో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ సిమెంట్ రోడ్లు కానీ డ్రైనేజ్ పనులు కానీ మొత్తం మొదలు పెట్టడం జరిగింది. ఒక కొద్ది రోజుల్లోనే మొత్తం అన్ని పనులు అయిపోతాయి. సో ఇప్పుడు చూస్తూనే ఉన్నాం, రోడ్లు మొత్తం చూసుకుంటే కూడా దాదాపు మొత్తం ఒక 30 నుంచి 40 అడుగుల మధ్యలో ఒక్కొక్క రోడ్డు వేయడం జరిగింది. సో ఈ పనులన్నీ కూడా తొందరలోనే ముగియడం జరుగుతుంది. దాని తదుపరి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ప్రతి ఒక్క పేద వాళ్లకు ఇల్లు ఇవ్వడం కోసం మంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇల్లు లేని పేదవారి కోసం త్వరలోనే వాళ్ళకి ఇంటి స్థలంతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ తో టైప్ అవుతూ కొత్త బిల్డింగ్ నిర్మాణం కోసం వాళ్ళను మున్ముందుకు తీసుకొని పోయి వాళ్ళను ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు ఇచ్చే విధంగా ఒక పథకాన్ని అయితే ప్రవేశపెడుతున్నారు. అదే విధంగా పిఎంవైజీ కింద కొంతమందికి ఇప్పుడు ఆల్రెడీ హౌసెస్ అప్లై చేసుకోమని కూడా సెంట్రల్ గవర్నమెంట్ వదిలిన స్కీమ్ ని కూడా స్టేట్ గవర్నమెంట్ ముందుకు తీసుకొని పోతుంది. ప్రతి ఒక్కరికి టిట్కో ఇల్లు ఉపయోగపడే విధంగా ఎవరైతే లబ్ధిదారులు ముందు నుంచి ఉన్నారో వారికి ఇచ్చే విధంగా అభివృద్ధి పనులు అయితే కొనసాగుతున్నాయి. కెమెరామెన్ శ్యామ్ తో వినోద్, సిటీ 24 కడప.